ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్నటి నుంచి నువ్వు మా అందరి దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, ఏం జరిగిందో? ఈ పెళ్లి గురించి తప్ప నీ ధ్యాస అన్ని చోట్ల ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు. అలా కాకపోతే మరి ఇదేంటి? నువ్వు మిస్సెస్ కాకర్లకి నీ పెళ్లి కార్డు పంపించలేదా? అక్క, నువ్వు నిజంగానే మర్చిపోయావా లేక ఇంకేదైనా విషయం ఉందా? మేము మా అమ్మ గురించి ఏమీ మాట్లాడం, ఎందుకంటే తను చనిపోయింది. ఎవరో ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ మేకప్ టీంని తిరిగి పంపించేశారంట. అయినా మంచి ఐడియానే, నీకు న్యాచురల్ గ్లోనే సూట్ అవుతుంది. అన్నయ్య, నిన్న మెహందీ ఫంక్షన్ లో ఎందుకు అలా అన్నావు? మన అమ్మ ఈ లోకంలో లేదు అని. తెలుసా, నేను లైఫ్ మొత్తం ఒకటే నమ్మాను, నువ్వు ఎప్పటికీ అబద్ధం చెప్పలేవు అని. నీ నిజాయితీనే నీ బలము అని. కానీ నువ్వు చాలా సులువుగా ఇంత పెద్ద అబద్ధం చెప్పేశావు. అది అబద్ధం కాదున్నది, నిజమే. మన వరకు అయితే ఆమె చనిపోయింది. అండ్ నువ్వు ఇది ఎంత త్వరగా ఒప్పుకుంటావో అంత మంచిది. చిన్నప్పటి నుంచి ఇదే కదా ప్రయత్నిస్తున్నాను, కానీ మర్చిపోలేకపోతున్నాను. ముఖ్యంగా మనం రోజు మన అమ్మని న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో చూస్తున్నాం. వేరే వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తున్నారు, తన పిల్లలకి తప్ప. రేఖా మిస్సెస్ కాకర్లా, ఆవిడ చారిటబుల్ ట్రస్టే మీ నాన్న చనిపోయిన తర్వాత నీ చదువుకి కావలసిన ఖర్చు మొత్తం భరించారు. నువ్వు ఆవిడ బిడ్డవి ఏం కాదు, అయినా ఆవిడ నీకోసం చాలా చేశారు. కానీ ఆవిడ ఎప్పుడు ఇంత చేశానని ఎక్కడా క్రెడిట్ తీసుకోలేదు. ఖచ్చితంగా నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావు రేఖ, కానీ అది నాకు చెప్పట్లేదు. లేదమ్మా, అలాంటిదేమీ లేదు. నీకు తెలుసు కదా, నేను ఇదంతా కావాలని చేయలేదు. నిజంగానే మర్చిపోయాను. నేను ఒప్పుకుంటాను. నేను ఇలా ఉన్నానంటే మిస్సెస్ కాకర్ల గారి వల్లే. నేను ఆవిడకి చాలా రుణపడి ఉంటాను. ఈ సూర్యవంశీ ఫ్యామిలీ మన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏవేవో జరిగిపోతున్నాయి. నేను ఇది మర్చిపోయానమ్మా. ఇంకా ఆలస్యమేం కాలేదు. పెళ్లికి ఇంకా 2 రోజులుందిగా. నేనే స్వయంగా వెళ్ళి ఆమెను ఇన్వైట్ చేసొస్తాను. ఆవిడకి నేను నా 2వ తల్లి స్థానాన్ని ఇచ్చాను. ఆహ్వానించకుండా ఎలా ఉండగలుగుతాను? చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ ఒక్కరే కదా మన లైఫ్లో వచ్చిన ప్రతి చిన్న పెద్ద సమస్యల్ని పరిష్కరించారు. ఉన్ని, నువ్వు చిన్నదానివి. ఆవిడ అప్పటి నుంచి ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు. ఆ న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్ వదిలి ఒక్కసారైనా మన జీవితంలో కనిపించిందా? లేదు కదా. నీకు సరిగ్గా గుర్తు లేకపోతే లేదేమో, కానీ నేనేమీ మర్చిపోలేదు. అన్నయ్య, నాకెప్పుడు ఏ వస్తువుకి గాని, ఎలాంటి బంధానికి గాని ఏ లోటు రానివ్వలేదు. ఆయన నాకు నీ మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కానీ ఇప్పుడు నాకు పెళ్ళవబోతోంది. అమ్మ ప్రేమ మీద లేకపోవచ్చు, కానీ తన ఆశీర్వాదం మీద నాకు హక్కుంది కదన్నయ్య. కాదు, అది ఆశీర్వాదం కాదు, మన జీవితంలోని అతిపెద్ద శాపం. అన్నయ్య, నీకు తెలుస్తోందా అమ్మ లేని లోటు నాకెంతలా తెలుస్తోందో అని? రేఖ వాళ్ళ మమ్మీ తన పెళ్లికి అన్ని చేస్తున్నప్పుడు. ఉన్నతి, అన్నిటికంటే ముందు నిన్ను నువ్వు ఆ రేఖతో పోల్చుకోవటం మానేసేయ్. ఎందుకంటే తన జీవితంలో ఏ రాఘవ లేడు. తనని తన కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడానికి. నీకు తెలుసా, ఇప్పుడు రాఘవ ఎక్కడికి వెళ్తున్నాడు? అమ్మవారి గుడికి. ఈ పెళ్లి శుభలేఖ పెట్టడానికి. తన కోసం కాదు, నీ కోసం. రాఘవకి ఆ దేవుడి మీద నమ్మకమే లేదు. కానీ తను ఎప్పుడు గుడి మెట్లు ఎక్కినా సరే అది కేవలం నీ సంతోషాల కోసం మాత్రమే. అవునత్తయ్య,
నేను భగవంతుడి ముందు ఒక్కసారి కాదు 1000 సార్లు దండం పెట్టాల్సి వచ్చినా లేక తల వంచాల్సి వచ్చినా నేను వంచుతాను. ఎందుకంటే ఉన్ని సంతోషాల కంటే నాకేది ఎక్కువ కాదు. నీకు తెలుసు కదా నాకు నువ్వంటే ఎంత ఇష్టం. మిసెస్ కాకర్లా, రాగా, నాన్న ఏమైంది? దెబ్బ తగిలిందా ఏంటి? చూపించు. దెబ్బ తగల్లేదు, భగవంతుడు నాకు పనిష్మెంట్ ఇచ్చాడు. ఎందుకిలా అంటున్నావు నాన్న? ఉన్ని, అమ్మకి చూపించు. నేను మీ దగ్గరికి కేవలం ఉన్ని కోసమే వస్తాను, వేరే ఎవ్వరి కోసం రాలేదు. ఇక మీదట రాను కూడా.